ఈరోజు ఉంటే నేను అనుకుంటున్నట్టు అరుణాచలానికి ఈరోజు కుదిరింది. నేను హైదరాబాద్ నుంచి తిరుపతికి బస్సులో ప్రయాణం చేశాను. తిరుపతికి నైట్ 2 o'clock చేరాను. అక్కడి నుంచి అరుణాచలానికి మళ్ళీ బస్సు తీసుకొని వచ్చాను. అక్కడ నుంచి 10 గంటల వరకు చేరుకొని అక్కడ ప్రదక్షిణానికి రెడీ అయ్యాను. 9 వర్షాలకు చేయడానికి మొదటి నుండి స్టార్ట్ చేశాను. గుడికి వెళ్ళి పూజ చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి ప్రారంభించాను కాలినడకను. కరెక్ట్గా సుమారు 12 అవుతుందండి. చాలా ఇంటి ఎక్కువ ఉండడం వల్ల జనాలు ఎక్కువ రావడం లేదు. మొత్తం అక్కడ నడుస్తుంటే కాలిపోతున్నాయి కాళ్ళు మొత్తానికి. చాలా తక్కువ క్రౌడ్ అవుతుంది. లాస్ట్ పూర్తిగా దర్శనం అయిన తర్వాత గుడి లోపలికి సాయంత్రం చేరుకున్నాము. గుడిలో కూడా చాలా తక్కువ జనాలు ఉన్నారు కాబట్టి నాకు దర్శనం కంప్లీట్ అయింది. అప్పటికే సాయంత్రం 6 అయిపోతుంది కాబట్టి మళ్ళీ నేను రిటర్న్ తిరుపతికి వెళ్ళాలి కాబట్టి తొందరగా దర్శనం పూర్తి చేసుకొని చుట్టుపక్కల అన్ని ప్రదక్షిణాలు చేసుకొని మళ్ళీ నైట్ బయలుదేరాను తిరుపతికి. ఎర్లీ మార్నింగ్ అంటే పిరమిడ్లో స్టార్ట్ చేశాను. పిరమిడ్లో దాటుకుంటూ గుడి పైకి వెళ్ళాను. కొండపైకి వెళ్ళిన తర్వాత నాకు 4 గంటల 10 నిమిషాలకు వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగింది. చాలా బాగా అనిపించింది. నా లైఫ్లో ఫస్ట్ టైం అరుణాచలం తిరుపతి వెళ్ళడం చాలా బాగా అనిపించింది. నేను ఒక్కటిని పోవాలనుకున్నాను సడన్గా, అందుకే ఎవరిని అంటే తీసుకెళ్ళాను. ఒక్కడినే వెళ్ళాను. చాలా బాగా దర్శనం జరిగింది. ఎర్లీ మార్నింగ్. థ్యాంక్ యూ.